అలాగండి ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ అలాగే మనకి గచ్చిబౌలి కానీ జస్ట్ మనకి 35 మినిట్స్ డ్రైవ్ ఉంటుందండి. మీరు వచ్చేటప్పుడు ఒకసారి సార్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అన్నది కూడా షేర్ చేయడం జరుగుతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు విని అండి. ఈరోజు మీ ముందుకి ది గేమ్ చేంజర్, హైదరాబాద్లోనే మనకి గేమ్ చేంజర్ అనే లొకేషన్లో ఉన్నామండి. ఈ లొకేషన్ చూసుకున్నట్టయితే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉండొచ్చు, ఫోర్ సిటీకి దగ్గరలో ఉన్నటువంటి తుమ్మలూరులో ఉన్నామండి. ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నెంబర్ ఉంటుంది. నా నెంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ లేఅవుట్ యొక్క కంప్లీట్ విశేషాలన్నీ కూడా తస్సాన్ని కూడా అడిగి తెలుసుకునే ముందు ఈ లేఅవుట్ యొక్క అప్రూవల్స్ కూడా చూసుకుందాం అండి. హెచ్ఎండి అండ్ మనకి రేరా అప్రూవల్స్ కలిగినటువంటి జేబీ ఇన్ఫ్రా గ్రూప్ వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నటువంటి ఒక మేజర్ వెంచర్లో ఉన్నామండి. ఈ వెంచర్ వచ్చేసి మనకి 55 ఎకర్స్లో డెవలప్మెంట్ చేస్తున్నారండి. ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ఓవరాల్గా లుక్ కూడా చూసుకుందామండి. ల్యాండ్స్కేపింగ్స్తో పాటు అద్భుతమైనటువంటి డెవలప్మెంట్స్ కూడా ఈ ప్రాజెక్ట్స్లో రావడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజులలో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి మంచి రిటర్న్స్ అనేది కూడా వస్తుందండి. అలాగే మనకి మెయిన్ రోడ్ నుంచి కూడా అతి సమీపంలోనే ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా తాసాన్ని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. నమస్తే సార్. నా పేరు వచ్చేసి తాజ్ సార్. ఓకే. నేను జేబీ ఇన్ఫ్రాలో జనరల్ మేనేజర్ లాగా వర్క్ చేస్తున్నాను. ఓకే. మా వెంచర్ వచ్చేసి శ్రీశైలం హైవే నుంచి 2 కిలోమీటర్లు ఉంది సార్. మనకు ఎగ్జిట్ 14 తుక్కుగూడ నుంచి ఎగ్జిట్ 14 కిలోమీటర్లు ఉంటుంది మనం. ఇవి ఓకే. అంటే తుక్కుగూడ 14 నుంచి 14 కిలోమీటర్స్ 15 మినిట్స్ డ్రైవ్ అయింది సార్ మనకి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వచ్చేటప్పుడు చూసినాము. 15 నిమిషాలలో వచ్చేసినాం సార్. సార్ ఇందులో మన ఇంకోటి మేజర్ కూడా హైలైట్ ఏంటంటే ఫోర్త్ సిటీ ఉంది సార్. మనకు ఫోర్త్ సిటీ ఎంట్రెన్స్ ఉంది కదా, దాని అపోజిట్ లో మనకు ఉంటుంది సార్. అవి ఓకే. కరెక్ట్ ఫోర్త్ సిటీ ఎంత 6 కిలోమీటర్లు ఉంటుంది సార్. 6 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది సార్. ఓకే. మనకి కనెక్టింగ్ రోడ్ ఎన్ని ఫీట్ల రోడ్ సార్? 100 ఫీట్ రోడ్ సార్. ఓకే. ప్రజెంట్ అయితే రోడ్ చిన్న ఉంది కానీ ప్రపోజల్ లో మనకి 100 ఫీట్ రోడ్ ఉంది. ప్రపోజల్ రోడ్ ఉంది ఆల్రెడీ. ఇవి 100 ఫీట్ రోడ్ ఉంటుంది సార్. సార్ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి సార్? హార్మోన్ వుడ్స్ సార్. ప్రాజెక్ట్ నేమ్ హార్మోన్ వుడ్స్. సార్ ఒకసారి ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా చెప్పండి. మన ప్రాజెక్ట్ వచ్చేసి 55 ఎకర్స్ లో ఉంది సార్. ఓకే. హెచ్ఎండి ప్రాజెక్ట్, హెచ్ఎండి ప్లస్ రేరా ఉంటుంది సార్. ఓకే. హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్స్ వచ్చేసి సార్ మనకి. మన ప్రాజెక్ట్ 55 ఎకర్స్ అన్నారు కదా సార్. మనకి ఇంటర్నల్ రోడ్స్ ఎన్ని ఫీట్స్ వస్తుంది సార్? 60 ఫీట్స్, 40 ఫీట్, 33 ఫీట్ ఉంటుంది సార్. ఓకే. యాజ్ పర్ హెచ్ఎండి ఇస్తున్నాం సార్. అవి ఇందులో ఓవరాల్ ఎన్ని ప్లాటింగ్స్ వచ్చినాయి సార్? 570 ఫ్లాట్స్ వచ్చాయి సార్. 570 ఫ్లాట్స్ ఉన్నాయి. ఓకే. మనకి ఏ ఫేసింగ్లలో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్? ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది, మనకు వెస్ట్ ఫేసింగ్ లో ఉంది. ఆల్ డైమెన్షన్స్ లో కార్నర్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. కార్నర్స్ కూడా ఉన్నాయి, అవైలబుల్ ఉంది ఇప్పుడు సార్. ఇది ఇప్పుడు ప్రాజెక్ట్ ఇప్పుడు మనకి అండర్ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది. అంటే రీసెంట్ గానే లాంచింగ్ అయింది కదా సార్. సార్ ఇది ప్రాజెక్ట్ లో డెవలప్మెంట్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యే వరకు ఇంకెంత టైం పడుతుండొచ్చు? 5 to 6 months ఉంటుంది సార్. ఇది 5 to 6 months లోపల మనం క్లోజ్ అవుతాము. అంటే క్లబ్ హౌస్ గానీ ఇదంతా కూడా 2 years అవుతుంది సార్. ఓకే. అంటే ఓవరాల్ గా మొత్తం హ్యాండ్ ఓవర్ అయ్యే వరకు ప్లాటింగ్ వచ్చేసి 5 to 6 months. క్లబ్ హౌస్ వచ్చేసి ఒక 1.5-2 years లో కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసి ఇస్తాం సార్. ఇది గేటెడ్ కమ్యూనిటీ సార్. ఇది మనకు మొత్తం ఇది వాల్ ఉన్నాయి కదా, చుట్టుముట్టు వాల్ ఉన్నాయి కదా, ఇది తీసేసి మనం వాల్ వేరే కాంక్రీట్ వాల్ కడుతుంది సార్. కొత్త డిజైన్ ఉంది. ఓకే. ఓకే. అంటే సెక్యూరిటీ పరంగా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఇస్తున్నారు, సోలార్ ఫెన్సింగ్ ఇస్తున్నారు సార్. అవి టోటల్ గా ఇది మనకి 55 ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. సార్ ఇందులో ఒకసారి క్లబ్ హౌస్ లో ఎమ్యూనిటీస్ ఏమేమి వస్తున్నాయి ఒకసారి చెప్పండి సార్. క్లబ్ హౌస్ లో సార్ మనకు క్లబ్ హౌస్ వచ్చేసి ఏరియా 30,000 SFT లో ఉంది సార్. ఓకే. దాంట్లో క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్, జిమ్, బ్యాంకెట్ హాల్, ఇండోర్ గేమ్, అవుట్డోర్ గేమ్ ఉంటుంది. ఇంకొకటి మనం గేమ్ చేస్తున్నాం అంటే దాంట్లో మెంబర్షిప్ ఫ్రీ సార్ మనకు దాంట్లో. ఓకే. ఇందులో ప్లాట్ కొన్న వాళ్ళకి అందులో మెంబర్షిప్ ఫ్రీ ఇస్తున్నాము. ఓకే. దాంట్లో ఎక్స్ట్రా చార్జ్ చేస్తున్నాం, స్టార్టింగ్ లో చేసుకుంటాం అవి. ఓకే. తర్వాత మనం లైఫ్ లాంగ్ ఉండరు వాళ్ళకి. అంటే ఇనిషియల్ గా కొంత చార్జ్ చేస్తారు, మిగతా అంతా కూడా ఎప్పటికి కూడా ఫ్రీ ఉంటుంది సార్. ఎప్పటికైనా లైఫ్ లాంగ్ ఫ్రీ ఉంటుంది వాళ్ళకి. ఓకే. మనం చేయడానికి. కానీ అలాంటివి క్లబ్ హౌస్ ఈ సరౌండింగ్ ఏరియాలో ఎక్కడ లేదు సార్. అలా ఓకే. అలాంటి ప్లానింగ్ చేస్తున్నారు క్లబ్ హౌస్. అయితే ఏంటంటే అండి, సార్ వచ్చేసి కెమెరాలో చెప్తాను, మీరు ఏమనుకోవద్దు. పర్వాలేదు. సార్ వచ్చేసి కొంచెం కెమెరాలో ఫస్ట్ టైం మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారండి. పాయింట్స్ అయితే నేను కొన్ని మెన్షన్ చేస్తాను. క్లబ్ హౌస్లో కూడా మనకి టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. మీరు పర్సనల్గా కూడా విజిట్ చేసినప్పుడు ప్రాజెక్ట్ అయితే చూడండి. ప్రాజెక్ట్ అయితే చాలా దగ్గరలో ఉందండి మనకి. ఫోర్త్ సిటీకి కనుక చూసుకున్నట్టయితే రాబోయే రోజులలో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి మంచి రిటర్న్స్ అనేది కూడా వస్తుందండి. దట్టు ఏంటంటే అండి, జేబీ వాళ్ళు వచ్చేసి 25 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీ అండి. కాబట్టి ట్రస్టబుల్ కంపెనీ అని కూడా చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. అలాగే మనకి మెయిన్ రోడ్ నుంచి అంటే శ్రీశైలం హైవే నుంచి జస్ట్ మనకి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉన్నామండి. అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి 14 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం. 15 మినిట్స్ డ్రైవ్ అండి. అలాగే అండి మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ దగ్గరలోనే మనకి నంబర్ ఆఫ్ ది డెవలప్మెంట్స్ అనేవి కూడా మనకి ప్రాజెక్ట్స్ అనేవి కూడా రాబోతున్నాయండి. రీసెంట్గానే గ్లోబల్ సమ్మిట్ జరిగినప్పుడు 5,75,000 కోట్ల ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నది కూడా చేయడం జరిగిందండి. ఈ యొక్క వివరాలన్నీ కూడా అండి మీరు కావాలనుకున్నట్టయితే ఏ మీడియాలో చూసినా కూడా మీకు తెలుస్తుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి మనకి చెప్పాల్సిన అవసరం లేదండి. ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అనేది కూడా వస్తుంది. అలాగే ఇప్పుడు ప్రాజెక్ట్ యొక్క వివరాలు కూడా తెలుసుకుందాం. సార్ ఇది ఓవరాల్ ఎన్ని ప్లాటింగ్స్ వచ్చినాయి అన్నారు సార్? 570 ప్లాట్స్ వచ్చింది. 570 ప్లాట్స్. ఆల్ ఫేజింగ్ సార్ అవైలబుల్? ఆల్ ఫేజింగ్ అవైలబుల్ సార్ మనకు ఇప్పుడు. ఓకే. ప్రస్తుతం ఇప్పుడు అవైలబుల్ ఉంది సార్. ఓకే. మన తర్వాత డెవలప్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మిగులుతుందో అది అంటే కార్నర్ ఫేజింగ్స్ అవి ముందు సోల్డ్ అవుట్ అయితే సోల్డ్ అవుట్ అవుతుంది సార్. ప్రాజెక్ట్ ఇనిషియల్ స్టేజ్ లో ఉంది కాబట్టి అన్ని ఫేజింగ్స్లలో అవైలబుల్ ఉంది. సార్ మనకి బేసిక్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ సార్ అవైలబుల్? 223 నుంచి ఉంది సార్ మనకు బేసిక్. ఓకే. 223 సార్? అప్ టు ఎంత వరకైనా కూడా వెళ్ళొచ్చు. ఓకే. బడ్జెట్ ప్రకారం తీసుకుంటారు కదా సార్. ఓకే. మీరు చూడొచ్చు ఇప్పుడే మనము మార్కింగ్ చేసినాం. అవి రోడ్స్ మార్కింగ్ అవి మొత్తం స్టార్ట్ చేసినాం. అవి ఇప్పుడు కనిపించేవన్నీ రోడ్ ఫ్లాగ్స్ కనపడుతుంది కదా, అది రోడ్ మార్కింగ్ సార్. అవి రోడ్ ఎక్కడ 40 ఫీట్ 60 ఫీట్ రోడ్ వస్తాయి కదా, ఆ మార్కింగ్ చేసి పెట్టినాం సార్. మనకు స్టార్ట్ అయితే 4 to 5 months లో కంప్లీట్ చేసి ఇస్తాం సార్. ఓకే. ఇప్పుడు మనకి ఫస్ట్ రోడ్స్ కటింగ్స్ అయిపోగానే నెక్స్ట్ ప్లాట్ కటింగ్స్ చేస్తారు. ఇంకొకటి ఏమంటే మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ నడుస్తుంది. ఓకే. ఎలక్ట్రిసిటీ కూడా లోపల నుంచి ఉంటుంది సార్. అండర్ గ్రౌండ్ ఉంటుంది. మన ట్యాప్ ఒకటి తాగే నీళ్ళు సార్. ఓకే. అంటే ఈచ్ ప్లాట్ కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ ఫెసిలిటీ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్. సార్ ఇందులో నాకు మీరు వస్తుంటే కూడా నాకు ఒక విషయం చెప్పిండ్రు, ఇందులో మీరు కూడా ప్రాజెక్ట్ లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, దాని గురించి కూడా ఒకసారి చెప్పండి సార్. దాని దీంట్లో మనమే 100 విల్లాస్ వరకు జస్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం సార్. ఓకే. కొందరికి ఏముంటారంటే వాళ్ళు కొందరు ప్లాట్ తీసుకుంటారు. ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మనం ప్లాట్ తీసుకొని మళ్ళీ కట్టాలి ఉండాలి అని వాళ్ళకు టైం కుదరకుంటే విల్లాస్ కావాలి, మన రెడీమేడ్ ఏమన్నా విల్లాస్ ఉంటే చెప్పండి అంటారు. వాళ్ళు విల్లాస్కి పోతారు కొందరు. ఆ విల్లాస్ గురించి పోయేటప్పుడు మనమే కట్టియాలి కదా వానికని, అది కూడా ఇస్తున్నాం సార్ మనం. అది కాస్ట్ మనం 20 సార్లు డిక్లేర్ చేస్తారు. అవి అంటే ఒకవేళ కస్టమర్స్ కి కావాలంటే విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు. విత్ కన్స్ట్రక్షన్ చేసి విత్ ఫర్నిష్ తో ఇస్తాం సార్. విత్ ఫర్నిచర్ తో సహాయిస్తున్నాం సార్. అలాగే ఈ కన్స్ట్రక్షన్ ఇవన్నిటి గురించి కూడా తెలుసుకోవాలనుకున్నట్టయితే సార్ నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు పర్సనల్గా కాల్ చేసినప్పుడు డీటెయిల్స్ అనేది కూడా షేర్ చేస్తారు. సార్ ఇది ప్రాజెక్ట్ అయితే మంచిగా ఉంది, మనకి చూస్తే కూడా మొత్తం ఫ్లాట్గా ఉంది సార్. ల్యాండ్ ఎక్కడ కూడా ఒక కొండ కానీ గుట్ట కానీ ఏది లేదు, ప్లేన్ ల్యాండ్ ఉంది సార్. ఒకసారి ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా చెప్పండి సార్, ఎంత చెప్తుంది సార్? ఇది వచ్చేసి మనము 22.5 22,500 కోట్ చేసినాం సార్. ఓకే. ఎందుకంటే మనకు 2 కిలోమీటర్ లోపల ఉంది దాన్ని చేస్తున్నాము. మీరు మెయిన్ రోడ్లో ఈ నుంచి 3 కిలోమీటర్ లోపల మీరు చూడండి. ఓకే. 60-70,000 per square లెక్క ఉంది సార్. ఓకే. అంటే మనకి హైవే ఫేసింగ్ వెంచర్స్ 60 నుంచి 70,000 వరకు ఉంది. తుక్కు కూడా ఎగ్జిట్ కళ ఉంటే 80,000 ఉంది సార్. ఓకే. అలాగే మీరు ప్రాజెక్ట్ కి విజిట్ చేసేటప్పుడు మనకి శ్రీశైలం హైవే అంటే తుక్కుగూడ నుంచి వస్తుంటే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో కూడా మేజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఆ ప్రాజెక్ట్స్ యొక్క మనకి చూసుకున్నట్టయితే బ్యానర్స్లలో నంబర్స్ కూడా ఉన్నాయండి. ఆ నంబర్స్కి మీరు కాల్ చేయండి. 60 నుంచి 70,000 చెప్తున్నారండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అంటే తుక్కుగూడ సైడ్ వెళ్తే 80 నుంచి 90,000 వరకు కూడా గజం చెప్తున్నారండి. ఇది మనకి హైవే నుంచి జస్ట్ మనకి 2 కిలోమీటర్స్ ఉంది కాబట్టి మనం చూసుకున్నట్టయితే 22,500 చెప్తున్నారండి. అది కూడా ఫిక్స్డ్గా కాదో తెలుసుకుందండి. సార్ మీరు ఇప్పుడు ఏదైతే ప్రైస్ చెప్పారో 22,500 అది ఫిక్స్డ్ ఉంటుంది సార్, నెగోషియబుల్ ఉంటుందా? ప్రైస్ మాత్రం ఎట్లా ఉంటే మోడ్ ఆఫ్ పేమెంట్ పైన ఉంటుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ పైన కొందరు అమౌంట్ ఇచ్చి స్పాట్ రిజిస్ట్రేషన్ కావాలనుకుంటారు. ఇప్పుడు ఈరోజు ఇచ్చిన అనుకో 2 days 3 days మనం పెట్టుకుంటాం సార్ అంటే ఏదైనా చేసుకోవచ్చు సార్, చేసుకోవచ్చు, అట్లా ఏం లేదు. సో ఫ్రెండ్స్ ప్రైస్ కూడా మనకి నెగోషియబుల్ అని చెప్తున్నారండి. సార్ ఇందులో మనకి బ్యాంక్ లోన్ అన్నది కూడా వస్తుంది సార్? బ్యాంక్ లోన్ కూడా ఉంది. అప్ టు ఎంత % వరకు వస్తుంది సార్? ఇవి 12,000 per square లెక్క కోట్ చేస్తున్నారు వాళ్ళు. గవర్నమెంట్ వాల్యూ సార్ ఇది. ఓకే. గవర్నమెంట్ వాల్యూ 12,000 ఉందా సార్? 12,000 ఉంది సార్ గవర్నమెంట్. ఓకే. ఆ వాల్యూని చూసుకొని మనం చేసుకోవచ్చు సార్. అంటే ఆల్మోస్ట్ గా మనకి దీంట్లో కావాలన్నట్టయితే వాళ్ళ ప్రొఫైల్ మీద 70 ఎబో కూడా వెళ్ళొచ్చు సార్. ప్రొఫైల్ ప్రకారం ఉంటుంది సార్. అవును సార్. వాళ్ళు ఇచ్చి ఇస్తారు కానీ సివిల్ కూడా చూసుకుంటారు కదా సార్. అవును సార్. అవైలబిలిటీ ఉంది మనకు. అలాగే అండి మీరు ఒక్కసారి అయితే ప్రాజెక్ట్ని విజిట్ చేసి చూడండి. మంచి ల్యాండ్స్కేపింగ్తో పాటు మనకి అన్ని ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇవన్నీ హెచ్ఎండిఏ నామ్స్లో మనకి ఏవైతే డెవలప్మెంట్స్ వస్తాయో అవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్లో చేయడం జరుగుతుందండి. అలాగంటే ఇప్పుడు మనకి ఇన్స్టెంట్ స్టేజ్లో ఉంది కాబట్టి మీకు ఏ ఫేసింగ్ కావాలన్నా కూడా, ఏ కార్నర్ బిట్స్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉన్నాయండి. అలాగే ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే డిస్ప్లేలో సార్ నంబర్ ఇస్తున్నానండి, సార్కి కాల్ చేసినట్టయితే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి జస్ట్ ఒక 18 minutes డ్రైవ్ ఉంటుంది. అలాగే మనకి దగ్గరలోనే ఫాక్స్కాన్ కానీ, కేన్స్ కానీ దగ్గరలో అనగానే ఎక్కడ దగ్గర ఉంది అనేసి అనుకుంటారండి.
మనకి ఫాక్స్కాన్ కేన్స్కి వెళ్ళాలంటే 18 to 20 మినిట్స్లో మనకి ఫాక్స్కాన్ కేన్స్కి వెళ్ళొచ్చు. అలాగే మనకి నెక్స్ట్ గేమ్ చేంజర్ కాబోతున్నటువంటి ఫోర్త్ సిటీలోనే ఇంకొక గేమ్ చేంజర్ అయినటువంటి రోడ్ అన్నది కూడా రావడం జరుగుతుంది. 330 feet రోడ్ అండి, అది ఎగ్జిట్ నెంబర్ 13 అంటే రావిరియాల. ఇవన్నీ కూడా మేజర్ ఆఫ్ ది కీ పాయింట్స్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి మంచి రిటర్న్స్ వచ్చేందుకు ఇవన్నీ కూడా మేజర్ ఆఫ్ ది కీ పాయింట్స్. ఇంకోటి ఏంటంటే అండి, ఫోర్త్ సిటీలో అంటే మనకి భారత్ ఫ్యూచర్ సిటీలో చూసుకున్నట్టయితే మనకి నంబర్ ఆఫ్ ది మేజర్ కంపెనీస్ అందరు కూడా ఇన్వెస్టర్స్ అన్నది కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి, ఇక్కడ ల్యాండ్ కొనాలన్నా కూడా ఆలోచించాల్సిన రోజులు అన్నది కూడా రావడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీ వంతు సహకారాన్ని మన ఛానల్ కూడా అందించాల్సిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్.